ఉంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం. దయచేసి అందరూ కుర్చీలు ఖాళీగా కూర్చోండి, అక్కడ చాలా ఖాళీలు ఉన్నాయి. ముందుగా అలైబలై కార్యక్రమం, ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలకి, అదేవిధంగా వేదిక మీద కూర్చున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు గంగాపురం కిషన్ రెడ్డి అన్నకి, అదేవిధంగా మందకృష్ణ అన్నకి, ఈటెల రాజేందర్ సార్కి, నాతోటి కళాకారులు అన్న వింటపరిశురన్న, వరంగల్ సీనన్న, గద్దా నర్సన్న, సోని చెల్లె, తమ్ముడు పాటమ్మ రాంబాబుకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శిరస్సు వంచి కళాభివందనాలు, ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ వేదిక మీద నేనైతే ఒక మాట చెప్తా, అది తప్ప ఒప్ప, ఏమైనా తప్పుగా మాట్లాడితే అందరూ క్షమించాలి, పెద్ద మనసు చేసుకొని. కళాకారులకి జెండాలతోని పార్టీలతోని పని ఉండదన్నా, మేము కళాకారులము పాటను పట్టుకొని ప్రజలను చైతన్యపరుస్తాం. ఈరోజు కేవలం ఇక్కడికి నేనైతే మందకృష్ణన్న కోసమే వచ్చిన, ఒక ఇంటి ఆడబిడ్డగా. థ్యాంక్ యూ అన్న, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు అందరికీ, కూకట్పల్లి నియోజకవర్గ పెద్దలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి మళ్ళొక్కసారి కళాభివందనాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు లక్ష డప్పుల కార్యక్రమంలో నేను వాడిన పాట, డప్పులు డప్పులు రావా మామా నాగులయ్య. చప్పట్లు కొడతారా? 5 రోజులంతా కొడతారా? ఇక్కడ కూర్చున్నారు ఒగ్గుడలు అన్నలు, డప్పు కళాకారులు అందరు కొట్టాలి, చప్పట్లు కొడతారా? నా పాట అయిపోయిందాక అందరు చప్పట్లు కొడతారు కదా. డప్పులు డప్పులు రావా మామా నాగులయ్య, జోడా డప్పులు రా మామా నాగులయ్య, డప్పులు డప్పులు రావా మామా నాగులయ్య, జోడా డప్పులు రా మామా నాగులయ్య, డప్పులు
థ్యాంక్ యూ సో మచ్.